సార్ మీ పేరు? నా పేరు వేణుగోపాల్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఈసీఎల్ నుంచి వచ్చిన. ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందా అండి? ఫ్రెషరా? 3 months వర్క్ చేసినాను. 3 months మొబైల్ షాప్లో వర్క్ చేశారు. సో అంటే 3 months వర్క్ చేశారు కదా, అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ, అంటే ఇన్స్టిట్యూట్కి రావాలని? ఇన్స్టిట్యూట్ అక్కడ ఎట్లా అంటే జస్ట్ పార్ట్ రీప్లేస్మెంట్ అయితే కాంబోస్ గ్లాస్లు అవి వేసుకొని వస్తుండే. సో మామూలుగా అయితే ఏదైనా మొబైల్ షాప్లో ఎన్ని రోజులు చేసినా సరే మనకి టెంపర్ గ్లాసులు వేయడం, కాంబోలు వేయడం తప్ప అది ఎలా తీయాలి, ఐసీ రీబాలింగ్ కానీ లోపల కాంపోనెంట్స్ గురించి కానీ వీటిని ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చినాక అన్ని కాంపోనెంట్స్ ఇన్ని ఉంటాయి, మదర్ బోర్డ్ అంటే దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అని మీరు చెప్తే మాకు తెలుసు. క్లారిటీగా అర్థమైంది. క్లారిటీగా అర్థం. ఇప్పుడు ఐసీ రీబాలింగ్ చేయగలుగుతారా? చేయగలుగుతాం. ఆల్రెడీ స్టేజ్ మీద ఐసీ రీబాలింగ్ కూడా చేశారు, సక్సెస్ అయింది. సార్ ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. సార్ ఇప్పుడు ప్రాక్టికల్ చెప్పిన తర్వాత మన ప్లేస్లో మనం కూర్చున్నప్పుడు కొంచెం భయం అనేది వస్తుంది. మన ఇక్కడ సార్స్ ఉన్నారు, ప్రవీణ్ సార్, కుమార్ సార్, చమన్ సార్, వాళ్ళ దగ్గరకు వచ్చి పిన్ టు పిన్ మనకి ఇది రాకపోతే వేరే మెథడ్లు కానీ మనకి పర్సన్ టు పర్సన్ వచ్చి చెప్పే విధానం చాలా నచ్చింది. ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ దగ్గరకు వచ్చి చూపిస్తారు, దగ్గరకు వచ్చి చెప్తారు. నేను 15 times చేసిన రీబాలింగ్. 15 times నా పక్కన వాళ్ళకి అందరికి వస్తుంది, నాకు వస్తలేదు. పోయి కుమార్ సార్ చెప్తే కూర్చొని నా పక్కనే 3 times చేయించారు, 4th time నేనే చేసిన. అర్థమైంది సార్. ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి ఒకసారి 2 సార్లు చేస్తే రాకపోవచ్చు, కానీ కూర్చుంటే మనం చెప్పే విధానం కానీ ఈ మెథడ్ కాకపోతే ఈ మెథడ్ చేయి, నీకు ఇది సూట్ అవుతుంది, అది బ్లోవర్ ప్లేస్మెంట్ ఎట్లా, స్టెన్సిల్ పెట్టడం ఎట్లా,